పిల్లల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉండిద్ది. అందులో మా బుడ్డది ఒకటి ట్రైన్ ఊగుతుందా అది ఊగుతుందా అర్థం కావట్లేదు. డాన్స్ చేస్తుంది ట్రైన్ లో కూర్చొని. బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సేద్ బ్లాగ్. ఆ మినీ బ్లాగ్ అయితే ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. వీడియోస్ వచ్చేసి 3 పార్ట్స్ లో వచ్చేస్తాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అమ్మ వాళ్ళ ఇంటికి ఇంత సడన్ గా వెళ్తున్నామో ఈ వీడియోలో చెప్పేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనం ఎక్కడైనా వెళ్తున్నామంటే చాలు, మనం ముందు ఇల్లుని సర్ది పెట్టుకోవాలి. ఇల్లంతా శుభ్రంగా ఉంటే మళ్ళీ వచ్చేటప్పుడు మనకు హాయిగా ఉండిద్ది. మాకైతే ఫ్రైడే ఈవినింగ్ ట్రైన్ కాబట్టి ఇక ఆఫ్టర్నూన్ తిన్నట్లని తోమేసుకొని దుమ్ము ధూళి ఏం పడకుండా ఇలా కప్పేస్తాను. నేను చేసే ప్రతి పనిలోనే మా బుడ్డది మన వెనకాల తిరుగుతుండిద్ది తోకలాగా. ఇక మీరే చూడొచ్చు ఏం సర్ది పెట్టేస్తుందో. ఇక్కడ నుంచుంది ఏదో చూసేస్తుంది. ఇలా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులను చేసుకుని ఇంకా బయటికి వెళ్ళాలంటే ఇంకేం ఇంట్రెస్ట్ ఉండిద్ది చెప్పండి. అసలు అలసట అక్కడే వచ్చేసింది నాకైతే. బయట చూస్తే మబ్బుగా ఉంది. ఇంకా బట్టలని తీసేసి లోపల వేసేద్దాం అనుకుని బయటకు వచ్చేసాను నేనైతే. బట్టలు తీయడం ఒక టాస్క్ అయితే, బట్టలు తీసి మడత పెట్టి అల్మారిలో జమ చేయడం ఇంకో టాస్క్. మన రోజువారీ జీవితంలో ఈ టాస్క్లు మామూలే. ఇక ఫటాఫటా రెడీ అయిపోయి మేమైతే స్టేషన్ కి వచ్చేసాము. మా పెద్దది చూడండి ట్రైన్ ఎప్పుడు వచ్చిద్దా బాబు అని చూస్తుంది. ఆ ట్రైన్ రావడమే గానీ మా చిన్నది అయితే బాగా ఆడేస్తుంది నన్ను. ఆ బుడ్డది నికాబ్ లో ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బుడ్డ పిల్ల అయితే అసలు మామూలుగా ఎక్సైట్మెంట్ లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి నా పక్కన నుంచే పాటలు పాడుతుంది. ఆ పెద్దదేమో అలా పిచ్చిదల్లా కూర్చుంది. ఎంతైనా పెద్ద పిల్లలు ఇంటి పెద్ద పిల్లలు పిచ్చోళ్లే, ఇంకా చిన్న పిల్లలే కంత్రి పిల్లలు. అలా మాటల్లోనే ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా మా ఆయన మమ్మల్ని ఎక్కించేసి ఆయన వెళ్ళిపోయారు. ఇంతకీ విజయవాడ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నామో చెప్తాను. ఇక అమ్మకి తెలియకుండా వెళ్తున్నాను. అమ్మకి 2వ రోజు వస్తాను చెప్పాను, కానీ ఈవినింగ్ ఎక్కుతానని తెలియదు మా అమ్మకి. ఇక వాళ్ళ అక్క పిలిచినా కూడా వెళ్ళట్లేదు, అక్కడే కూర్చుంది. ట్రైన్ లో ఎక్కిన వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ చిన్న పిల్లకి నికాబ్ అని చెప్పేసి నవ్వుకుంటున్నారు చూసి దాని వేషాలకి. ఇక నేనైతే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టుకుందామని చెప్పేసి కొంచెం వీడియో అయితే ఎడిట్ చేసుకున్నాను. అంతలోపు ఎక్స్ప్రెస్ ఎక్కాం కాబట్టి అంతలోపు మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. అప్పటికి టైం వచ్చేసి 6 అయిపోయింది. ఎవరైనా వస్తారనుకున్నాను, ఎవరు రాలేదు. ఇక టాస్క్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నాకైతే 2 పిల్లల్ని వేసుకొని ఇంకా ఆటో ఎక్కి మా అమ్మోళ్ళ ఇంటికి ఎలా రీచ్ అయ్యానో పార్ట్ 2 లో వచ్చేసి. సరే మళ్ళీ ఉంటా, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పార్ట్ 2 లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.